దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయినట్లుగా కూడా ఈ నేపథ్యంలో బ్రేకింగ్ న్యూస్ ద్వారా చూస్తున్నాం. ఈ నెల 27న దేవర సినిమా జూనియర్ ఎన్టీఆర్ నటించినటువంటి దేవర సినిమా భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో అభిమానుల తాకిడి విపరీతంగా పెరిగే అవకాశం ఉందన్నటువంటి సమాచారం నేపథ్యంలో సెక్యూరిటీ రీజన్స్ రీత్యా దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ని రద్దు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే విపరీతమైనటువంటి హైప్తో ఉన్నటువంటి దేవర సినిమాకు సంబంధించి టీజర్ కూడా అలాగే ట్రైలర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో అభిమానులు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి. నోవాటెల్లో కూడా ఫర్నిచర్ ధ్వంసం చేశారు అభిమానులు అనేటువంటి బ్రేకింగ్ న్యూస్ను కూడా చూస్తున్నాం. దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయినటువంటి నేపథ్యంలో అభిమానుల తాకిడి విపరీతంగా ఉండేటువంటి పరిస్థితి ఉండడంతో పరిమితికి మించి అభిమానులు రావడంతో రద్దయినట్లుగా కూడా ఈ నేపథ్యంలో తెలుస్తోంది. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయింది. ఈ నేపథ్యంలో పరిమితికి మించి అభిమానులు రావడంతో రద్దయినట్లుగా కూడా తెలుస్తోంది. నోవాటెల్లో ఫర్నిచర్ను ధ్వంసం చేశారు అభిమానులు. దేవర సినిమాకు సంబంధించి ఈవెంట్ రద్దయినటువంటి బ్రేకింగ్ న్యూస్ కూడా చూస్తున్నాం. జూనియర్ ఎన్టీఆర్ నటించినటువంటి ఈ సినిమా 4-5 భాషల్లో కూడా రిలీజ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. బాలీవుడ్లో కూడా భారీ స్థాయిలో రిలీజ్ అవుతూ ఉండడంతో విపరీతమైనటువంటి హైప్ క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో గతంలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్ కూడా మంచి రెస్పాన్స్ రావడంతో హైప్ విపరీతంగా పెరగడంతో అభిమానుల తాకిడి కూడా భారీ ఎత్తున ఉండటంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ను రద్దు చేసినట్లుగా కూడా ఈ నేపథ్యంలో తెలుస్తోంది. అక్కడ ఈవెంట్కి వచ్చినటువంటి అభిమానులు రద్దయినటువంటి వార్త తెలిసిన వెంటనే అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ను కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళని ఎందుకు జరుపుతామో మంచిగా కూర్చుండి ప్రోగ్రామ్ ఎంజాయ్ చేయొచ్చు. లేదు అంటే ఇష్టం అది ఎంతసేపైనా ప్రోగ్రామ్ కావాలి. వీళ్ళు రాదు, వీళ్ళు వస్తారు. వీళ్ళు రావాలంటే ఎటు వస్తారు? ఈ ఎక్కువ వాళ్ళు ఎంత జరగండి. మీరు లేకపోతే అక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంటే కష్టమవుతుంది. వీళ్ళందరూ ఎంత జరుపుతాం. మీరు ఇప్పుడు వాళ్ళకి ప్రోగ్రామ్ ప్లేస్ లేదు, అట్లా ఎక్కడికి ప్లేస్ లేదు. చూడండి, మీకు మంచిగా రిక్వెస్ట్గా చెప్తున్నాము. మీరు ప్రోగ్రామ్ ఎంతో కష్టపడి వచ్చింది అంత దూరం నుండి. మీరు దాన్ని ఎట్లా తీసుకుపోదామన్నది కొంచెం సివిలైజ్గా ఆలోచించండి. ఇంకా లేదు అంటే ఇట్లనే కంటిన్యూ అవుతుంది. మీరు కూర్చున్న అందరూ చాలా మంచిగా కూర్చున్నారు, చాలా బాగా. ఎందుకున్న వాళ్ళే సార్ చూడండి, ప్లేస్ ఉంది. దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గంగాధర్ అందిస్తారు. గంగాధర్, ఏం చెప్తున్నారు నిర్వాహకులు? దీనికి సంబంధించి పోలీసులు కూడా అభిమానుల తాకిడి విపరీతంగా ఉండడంతో సెక్యూరిటీ రీజన్స్ను కూడా మెన్షన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏం చెప్తున్నారు దీనిపై? జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న దేవర సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఈ రోజు ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది నిర్వహించడానికి ఏర్పాటు అయితే చేశారు. అయితే నోవాటెల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టుకోవడం అంటే అక్కడ ప్లేస్ కూడా చాలా చిన్నగా ఉంటుంది. అభిమానులు భారీ సంఖ్యలో వచ్చారు. ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడు చూసినా మనకి భారీ సంఖ్యలో వస్తుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఎక్కడన్నా పరేడ్ గ్రౌండ్స్ ఇలాంటి ఒక పెద్ద బహిరంగ ప్రదేశాల్లో అట్లా ఎక్కువ ప్లేస్ ఉన్న చోట పెట్టుకుంటే అసలు ఇలాంటి సమస్య వచ్చేది కాదని చాలా మంది అభిమానులు కూడా చెప్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో పల్లెటూరుల నుంచి ఎన్టీఆర్ ని చాలా రోజుల తర్వాత దగ్గర నుంచి చూడాలనే అభిమానంతో ఎంతో మంది ఫ్యాన్స్ అని భారీ సంఖ్యలో తరలివచ్చారు. వాళ్ళంతా పాత్రలు సంపాదించుకోవడం వీటికి కూడా చాలా కష్టపడ్డారు. ఈవెంట్ 7:30 అయినా కూడా ఈవెంట్ స్టార్ట్ కాకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. అక్కడ చూస్తే చాలా మంది అభిమానులు అనేది అక్కడికి నోవాటెల్కి చేరుకున్నారు. అయితే పోలీసులు భారీ సంఖ్యలో అభిమానులు రావడంతో పోలీసులు కూడా వాళ్ళని కంట్రోల్ చేయలేక చేతులెత్తేయాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ కొన్ని బయటకు ఇప్పటికే చాలా వరకు వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఆ అభిమానుల తాకిడి ఎలా ఉందో మనం ఆ వీడియోలో కూడా చూడొచ్చు. అక్కడ పోలీసులు స్టేజ్ మీదకి ఎక్కి వాళ్ళే చెప్తున్నారు, మీరు కంట్రోల్లో ఉండి అభిమానులంతా సహకరిస్తేనే మనం ఈవెంట్ చేయగలం, లేకపోతే ఈవెంట్ చేయలేమని పోలీసులే స్టేజ్ మీదకి ఎక్కి ఎంత ప్రకటన ఇచ్చినా కూడా అభిమానులు అసలు తగ్గకపోవడంతో కొంతమంది అభిమానుల వల్ల అసలు ఈవెంట్ రద్దు చేయాల్సిన పరిస్థితి. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ గంగాధర్.